మేడం నిన్న చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్‌తో ఒక సమ్మిట్ పెట్టడం జరిగింది. ఏదైతే అక్కడ గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి 6 మంత్స్ అవుతుంది గదా! సో, కలెక్టర్స్‌తో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో, పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే లోకేష్ గారు అమెరికా వెళ్లారో, ఎళ్ళిన తర్వాత గూగుల్ వాళ్ళతో తీసుకొచ్చారో ఎంఓయూ నిన్న గూడా ఎంఓయూ అయిపోయింది. అది కూడా వైజాగ్‌లో పెట్టడం జరుగుతుంది. లోకేష్ గారిని అప్రిషియేట్ చేశారు. ఒక మంచి పని చేసి 6 మంత్స్‌లోనే ఒక మంచి కార్యక్రమం నాటి చుట్టారని. సో, అది చూసిన తర్వాత మీకేమనిపించింది మేడం? మ మంచి పరిణామం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో ఎవ్వరు ఎంత చేసినా వాళ్ళ శక్తికి మించి చేసినా గానీ సరిపోదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అలాంటి అవసరంలో ఉంది. గత 5 సంవత్సరాల్లో రాజధాని పడకన పడిపోవటం, అలాగే ఉపాధి తగ్గిపోవటం, పరిశ్రమలు వచ్చినయి కొన్ని వెనక్కి వెళ్ళిపోవటము, కొత్తవి రాకపోవటము, ఇవన్నీ కూడా ఒక రకంగా రాష్ట్రానికి ఆదిలోనే హంసపాదు లాంటివి. కొత్త రాష్ట్రం కదా, మరి కొత్త రాష్ట్రంలో మరి అందరి చేయూత ఉండాలి. కేంద్రం నుంచి కూడా చాలా మొండి చెయ్యే కనిపించింది నన్ను అడిగితే. మొండి చెయ్య ఖచ్చితంగా 15,000 కోట్లు ఇచ్చారా? ఎప్పుడు ఇచ్చారు? ఇస్తా అంటే ఇప్పుడు నేను మాట్లాడేది గతం గురించి. గతంలో అయితే లేదు. 10 సంవత్సరాల నుంచి అయితే లేదు ఖచ్చితంగా. లేదు, అదే నేను చెప్పేది. వాళ్ళే సరిగా యాక్ట్ చేసి ఉన్నట్లయితే రాజధాని విషయంలో ఇంకొంచెం ముందుకెళ్ళి ఉండేవాళ్ళం. రాజధాని విషయంలో ముందుకెళ్ళి ఉంటే అభివృద్ధి, ఈ పాటికి అభివృద్ధిని చూసేవాళ్ళం, మనం ఉపాధిని చూసేవాళ్ళం. మరి అవి లేకుండా అయిపోయినాయి కదా. మరి దీనికి కారణం ఒక రకంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కేంద్రం కూడా బాధ్యత వహించాల్సిందే. అలాగే గత జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా అంతంత మాత్రంగానే వాళ్ళకి తగ్గట్లుగానే ఉంది. సుందోపు సుందుల్లాగా చేశారు. మంత్రులు కూడా అంతకంటే దారుణమైన మంత్రులు. ఒక్కళ్ళకు కూడా నాలెడ్జ్ లేదు, ఒక్కళ్ళకు కూడా ముందు చూపు లేదు, ఒక్కళ్ళకు కూడా ఏదైనా పరిశ్రమలు ఉదాహరణకు తీసుకుంటే పరిశ్రమలు తెచ్చే విషయంలో అసలు ఇంకా గుడివాడ అమర్నాథ్ క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. ఆయన కోడిగుడ్డు మంత్రిగా ఆయన ప్రసిద్ధిగాంచారు. ఆయన పోయినసారి మరి వైజాగ్లో ఏదో పెడితే అక్కడ ఈయన చేసుకున్న ఎంఓయూలు ఏంటి అసెంబ్లీలో చెప్పారు. అప్పడాలు వడియాలు అంటే అవి నేను బిజినెస్ల కింద చూడనని కాదు, అవి కూడా అవసరమైన బిజినెస్లే, అవి కూడా డబ్బులు వచ్చే బిజినెస్లే. కానీ ఇవాళ రాష్ట్రం ఉన్న పరిస్థితికి అది చాలదు. వాటి మీదే ఎందుకు కాన్సన్ట్రేట్ చేశారు మీరు? అంత చిన్న వాటి మీదే. అసలు పెద్దవి ఉంటే చిన్నవి ఎందుకు చెప్పుకుంటారు? మీరు చెప్పుకుంటారుగా, మా టంగుటూరు మిరియాలు తాటికాయలు అంతా అని చెప్పుకుంటారు కదా. అవును, మీరు చెప్పుకోలేకపోతున్నారంటే అక్కడ ఏమి పెద్ద ఏమి చేయలేదు కాబట్టి చిన్నాటి గురించి చెప్పుకున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఇవాళ ఆ రాష్ట్రం మళ్ళీ జవసత్వాలు పుంజుకోవాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కొంచెం పెద్ద పరిశ్రమలు రావాలి. ఇలా రకరకాల అంటే ఏమనాలంటే ఒక కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ వస్తే కానీ ఆ రాష్ట్రానికి, కాంప్రహెన్సివ్ అంటే సమగ్రాభివృద్ధి రావాలి, సమీకృతంగా జరగాలి. అంటే అన్ని వైపుల నుంచి జరగాలని అర్థం. ఏదో ఒకటే కాకుండా అన్ని వైపుల నుంచి అభివృద్ధి వస్తేనే కానీ వాళ్ళ రాష్ట్రం బతికి బట్టగట్టలేదు. మరి చిన్నవి ఎంత ఇంపార్టెంటో పెద్దవి కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు గూగుల్ లాంటి సంస్థ వచ్చింది అనుకోండి, వాళ్ళు డేటా సెంటర్ పెడతారా, ఆఫీసులు పెడతారా, లేకపోతే ఏం చేస్తారు అనేది పక్కన పెడితే వాళ్ళకి చాలామంది స్టాఫ్ అవసరం ఉంటారు, వాళ్ళు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు. దీనివల్ల మన రాష్ట్రానికి చాలా ఆదాయం వస్తుంది. అంటే ఆదాయం ఎలా ఉంటుందంటే ప్రత్యక్షంగానూ ఉంటుంది, పరోక్షంగానూ ఉంటుంది. ఆ ఎంప్లాయీస్ మొత్తం అక్కడ ఉంటారు కాబట్టి మన స్టేట్కి ఆదాయం వస్తుంది. అలాగే అక్కడి నుంచి ఒక ఉత్పత్తి అనేది జరుగుతుంది కాబట్టి దానివల్ల మనకి ఫారిన్ కరెన్సీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా ఏ రకంగా చూసినా గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు మనకు అవసరం. అది సాధించుకుని వచ్చాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని ఏమీ లేదు. ఇంకా రావాలి, ఇంకా రాకపోతే చాలా కష్టం. ఇంకా ఆ రాష్ట్రం గురించి మర్చిపోవచ్చు. మామూలుగానే మొన్న ఎలక్షన్స్ ముందు అందరూ అనుకున్నారు ఈసారి గనక ప్రభుత్వం మారకపోతే గనక ఈ రాష్ట్రాన్ని మర్చిపోవచ్చు అని చెప్పి అనుకున్నారు. అలాంటి పరిస్థితిలో వీళ్ళు ఇవాళ 6 నెలల పరిపాలనలో ఏదైనా 100% పని చేస్తున్నారని అయితే చెప్పటానికి లేదు. ఇప్పుడు వాళ్ళు 6 గ్యారంటీలు
అని చెప్పారు. 6 గ్యారంటీలు అని చెప్పిన దాంట్లో పెద్దగా ముందడుగు పడలా. సరే, ఇక మనమే 6 నెలలకే ఏదో కొంపలు ముంచుకుపోయినట్టు మాట్లాడకూడదు అని చెప్పి మాట్లాడట్లేదు. కానీ మనకి అనిపించేది ఏంటి అంటే ఒక ప్రోయాక్టివ్గా వర్క్ అయితే జరుగుతుందా లేదా. ఇప్పుడు రాజధానిలో వర్క్ మొదలైంది, దానికి నిధులు కూడా ఇవ్వటానికి కేంద్రం సిద్ధపడింది, బడ్జెట్ కేటాయించింది. అలాగే వైజాగ్ రైల్వే జోన్ గురించి, అలాగే ఇప్పుడు అమరావతి గురించి, అమరావతికి ఎన్ని రోడ్డు కనెక్టివిటీ కానీ రైలు కనెక్టివిటీ కానీ అన్నీ వచ్చేలాగా అవుతున్నాయి. మరి ఇంకా పోతే పోలవరం కొంచెం పట్టాలు ఎక్కుతుంది అనిపిస్తుంది. అలాగే ఇంకొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, సీతారామ ప్రాజెక్ట్ కానీ అట్లా కొన్ని అంటే ఆ తెలంగాణతో ఆంధ్ర కంబైన్డ్ ప్రోగ్రామ్స్ కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి కూడా ఒక మంచి ముందడుగు పడుతుందనే మనం అనుకుందాం. అంటే ఇన్ని రకాలుగా వస్తే మనకి అక్కడ అభివృద్ధిని చూడగలుగుతాం. అది కూడా ఎన్నాళ్ళు పడుతుంది? ఇంకా 5 సంవత్సరాలు ఇదే స్పీడ్తో పనిచేస్తే ఒక కొలిక్కి వచ్చి అమ్మయ్య అనిపించుకునేలాగా ఉంటుంది. మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవాలి, వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి. అంతేగాని ఇక మేము అప్పడాలు వడియాలు అమ్ముకుంటున్నాం కదా, లేకపోతే ఇంకేవేవో ఉన్నాయి చిన్న చిన్న వ్యాపారాలు, ఇవి చేసేస్తే చాలు అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కు ఉన్న అవసరాలకి ఆ చిన్నవి సరిపోవు. వీళ్ళు కూడా కొంచెం బిగ్ ఎయిమ్ తోటి కలాం గారు చెప్పినట్లు కళలు కనండి, ఆ కళలు కూడా పెద్ద కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని చెప్పినట్లుగా చేసుకుంటేనే కానీ ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు. మ్యామ్, ఇంకోటి అంటే ఈరోజు అవంతి శ్రీనివాస్ గారు రాజీనామా చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీకి. ఎందుకంటే ఆ తాడేపల్లిలో కూర్చొని చెప్పడం, ధర్నాలు చేయమని చెప్పడం అయితే చాలా ఈజీ, కాకపోతే రియాలిటీలో అలా ఉండదు. ఇంకోటి ఏంటంటే ఏదైతే సూపర్ 6 గురించి ధర్నాలు చేయమని చెప్పారన్నారు, ఇదే అవంతి శ్రీనివాస్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రిపోర్టర్లు ఇలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అడిగారంట. సో ఇచ్చిన మీరు ఏదైతే సంక్షేమ పథకాల హామీలు ఎక్కడంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకే ఒక మాట అన్నారు, ప్రజలు మాకు ఇచ్చింది 5 సంవత్సరాలు టైం ఇచ్చారు, 5 సంవత్సరాల్లో చెయ్యకపోతే అప్పుడు మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయాలన్నట్టుగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిప్లై ఇచ్చారని చెప్పారు. సో ఈ స్టేట్మెంట్ అవంతి శ్రీనివాస్ గారు చెప్పిన ఈ స్టేట్మెంట్ని మీరు ఏకీభవిస్తారా మేడం? 100%. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా. ఈ రోజు ఇప్పుడు మన దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఉన్నాయా? చూ మంత్రం అనగానే జరగటానికి కాదు కదా. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఆయన పోయినసారి కోడిగుడ్డు మంత్రి గారు చెప్పారు కదా, ఇప్పుడే కదా కోడిగుడ్డు పెట్టింది, ఈ గుడ్డు పొదగాలి, పిల్ల అవ్వాలి అని అన్నట్లుగానే వచ్చిన వెంటనే జరిగిపోతాయా? కాకపోతే విమర్శకులు కూడా మాట్లాడుతుంది ఏంటి అంటే ఈ 6 సూపర్ 6 పట్ల అంత నిబద్ధత చూపించట్లేదేమో అనే ఒక మాట అయితే వినిపిస్తుంది ఖచ్చితంగా. మరి ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచిత, అదొకటి, అది చాలా సింపుల్ అది చేయటానికి. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే చేసేసాడు. అంటే కాకపోతే ఏంటి అంటే అంత చిన్న వాటి గురించి ఆలోచించటం ఏంటి, నాది పెద్ద కళ అని చిన్నవాటి గురించి ఆలోచించట్లేదేమో చంద్రబాబు నాయుడు గారు. కానీ అది కరెక్ట్ కాదు. దేని యంత్రాంగం దానికే ఉంటుంది కదా, దేని మంత్రాంగం దానికి అదే ఉంటుంది. కాబట్టి చేస్తే ఇలాంటి వాళ్ళు అవాకులు చవాకులు పేలకుండా ఉంటారు. ఇకపోతే అవంతి శ్రీనివాస్ గారు ఇప్పుడు అది గుర్తు చేయటం వెనకమాల కొంచెం చంద్రబాబు నాయుడు గారికి దగ్గర అవ్వాలి అని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది తప్పితే వేరే ఏమీ కాదు. ఈ సంగతి ఎవరికీ తెలియంది కూడా కాదు. ఇవాళ ఈయనొచ్చి చెప్పించాయి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈయనకేం చెవులో చెప్పలేదు కదా, అందరి ముందే చెప్పారు, అందరూ విన్నమాటే అది. అదేదో ఈయనకొక్కడికే తెలిసినట్టు చెప్పటం ఏం లేదు. మచ్చిక చేసుకుంటానికి అధికారం ఉన్న దగ్గరికి బెల్లం చుట్టూ ఈగల్లాగా అధికారం లేకపోతే వీళ్ళు ఉండలేరు. ఎందుకంటే కొత్త ఆస్తులు సంపాదించుకోవాలన్నా, పాత ఆస్తులను రక్షించుకోవాలన్నా వీళ్ళకి అధికారం ఉండాలి, రాజకీయ అధికారం ఉండాలి. లేదు అనుకుంటే రాజకీయ అధికారంలో ఉన్న వాళ్ళ ప్రాపకమైనా ఉండాలి. అందుకే ఈ డ్రామాలన్నీ మొదలెట్టారు. ఇంక ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా 1 by 1 ఇంకా ఒంటికన్ను రాక్షసుడిలాగా తాడేపల్లి ప్యాలెస్లో జగన్ గారు ఒక్కడ ఉండాల్సింది తప్పితే ఆయన చుట్టూ అయితే అక్కడ ఉండేది అనుమానంగానే ఉంది.
సో థ్యాంక్ యూ మ్యామ్ మా హిట్ Thank you. టీవీకి వచ్చినందుకు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.